హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మా వీడియోస్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దుర్గా భవానీ జ్యోతిష్యాలయం, గురూజీ రామరాజు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానం లేని సమస్యలు, మీ యొక్క అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8074513343. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జూలై 4 తర్వాత తులారాశి వారికి అద్భుతమైన శుభయోగాలు కలగబోతున్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. జూలై 4 తర్వాత తులారాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఏదైనా తెలియకపోతే తెలుసుకుని నేర్చుకుని ఆచరించి సక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి. లేదంటే మౌనంగా ఉండటం వలన సమయం, ధనం వృధా అవ్వకుండా స్థిర చరాస్తులు కాపాడుకునే ప్రయత్నం అవుతుంది. ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో ఉండటం వలన అద్భుతమైన ధనయోగం, భూములు, గృహాలు, క్రయ విక్రయాలు, బ్యాంక్ లోన్స్, ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు, పర్మిషన్స్ వంటివి పొందడంలో తులారాశి వారు విజయం మీ సొంతం కాబోతోందని గమనించాలి. అక్కడే శుక్రుడు కలిసి ఉండటం వలన నూతన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్య, మరకత ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనే మీ కోరిక నెరవేరుతుంది. తులారాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం కారణం వల్ల అనుకున్నంత విజయం మీ సొంతం కాబోతోందని గమనించాలి. సంతాన స్థానంలో కేతువు సంచార స్థితి ఉండటం వలన చదువు, వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబం, ఆధ్యాత్మికమైన తీర్థయాత్రల్లో ఆనందంగా గడపడంలో విజయం మీ సొంతం కాబోతోందని చెప్పుకోవాలి. రాజస్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర కారకుడు అవటం వలన ప్రమోషన్స్, విదేశాలకు వెళ్లటం, పెట్టుబడులు పెట్టడం వంటివి మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక లాభస్థానంలో రాహువు అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. వృత్తిలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రువులు పొంచి ఉన్నా సరే మీ యొక్క ఓర్పు, మీ యొక్క పట్టుదల, మీ యొక్క సహనం వలన మీ యొక్క విజయాన్ని ఎవరూ ఆపలేరని గమనించాలి. వ్యయంలో కుజ భగవానుడు స్వక్షేత్ర కారణంగా ఉండటం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమ తిథులలో దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోకపోవటం, గొడవలకు దూరంగా ఉండటం, మితిమీరిన వేగంతో ప్రయాణం చేయటం, చిన్న చిన్న విషయాలకు ఆందోళన వద్దు అని చెప్పుకోవచ్చు. మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత వలన ప్రశాంత జీవితాన్ని పొందుతూ అనారోగ్యాన్ని దూరం చేసుకుని విమోచనాన్ని కలిగించుకునే ప్రయత్నం చేయగలగాలి. లేకపోతే అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు, అంగవైకల్యాలు, కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక ఈ యొక్క తులారాశిలో పుట్టినటువంటి వారు హోటల్, వ్యాపారాలు, రాజకీయాలు, సాఫ్ట్వేర్, వ్యవసాయ సోదర సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారికి అందరికీ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండి జీవితాన్ని సువర్ణమయం చేసుకోండి. కెరీర్ సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీతం గురించి గుర్తుంచుకోండి. పనికి సంబంధించిన ఎవరైనా ఈరోజు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండడానికి మీ ప్రయత్నాలను పెంచుకోవచ్చు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు తమ సమయాన్ని, ధనాన్ని, శక్తిని మొదటి నుంచి నిర్వహించడం ప్రారంభించవలసి ఉంటుంది. లేకుంటే ఆర్థిక సమస్యలతో పాటు శారీరకంగా, మానసికంగా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సమయంలో మీరు మీ కెరీర్ మరియు వ్యాపారం గురించి మరింత ఉత్సాహంగా కనిపిస్తారు. ఏదైనా కొత్తగా చేయాలనే తపన మీకు ఉంటుంది. అయితే ఇలా చేస్తున్నప్పుడు ఉత్సాహం కారణంగా మరి మీరు విజయాలను సాధించబోతున్నారు. ఆర్థిక కోణం నుంచి సాధారణంగా ఉంటుంది. మీరు కొన్ని పెద్ద ఖర్చులను ఎదుర్కోబోతున్నారు. జీవితానికి సంబంధించిన కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు మీ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సహాయం అవసరం ఉంటుంది. మీరు భాగస్వాములతో వ్యాపారం చేస్తే ఈ కాలంలో డబ్బుల లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు ఎవరిని నమ్మి మీరు ఎటువంటి
అప్పులు లాంటివి చేయకండి. మీరు నష్టాలను చవి చూడాల్సి రావచ్చు. పిల్లల విషయంలో మీ ఆందోళనలు పెరగవచ్చు. విదేశాలలో ఉన్నత విద్య లేదా వృత్తి కోసం ప్రయత్నిస్తున్న వారు ఆశించిన విజయాన్ని పొందడానికి ఎక్కువ కాలం వేచి ఉండాలి. ఈ సమయంలో మీరు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపండి మరియు ముఖ్యంగా రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. లేదంటే చిన్న గొడవలే పెద్దగా అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో సంయమనంతో వ్యవహరించడం మంచిది. ఈ రాశి వారు ఈ సమయంలో మీరు అప్పులు, వ్యాధులు వంటి వాటి నుంచి ఉపశమనం పొందడానికి మీరు కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీరు అయిన వారితో విభేదాలు లేకుండా ఉండాలి. అంటే మీరు మీ యొక్క మాట తీరు మార్చుకోవాలి. వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ విషయంలో ఆహ్లాదంగా ఉంటారు. భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేయవచ్చు. మతపరమైన కార్యక్రమాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ప్రభావం ఉంటుంది. మీరు కార్యాలయంలో సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. మీకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంపదపై దృష్టి పెట్టడానికి ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. సామాజిక రంగంలో పనిచేసే వ్యక్తుల పట్ల గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీరు ఏదైనా పని చేపట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి చేయండి. లేదంటే మీరు వ్యాపారంలో భారీ నష్టాలను కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న వివాదాలను మీరు కలిసి కూర్చొని పరిష్కరించుకోవటం ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఈ రోజు మీరు వాహనాలను వేగంగా నడపకండి మరియు హెల్మెట్ను తప్పకుండా వాడాలి. ఈ రోజు మీకు శక్తివంతమైన రోజు కానుంది. మీ ధైర్యం పెరుగుతుంది. వ్యాపారంలో మీ కోరిక మేరకు లాభాలను పొందుతారు. మీరు పాత పెట్టుబడి నుంచి మంచి డబ్బును సంపాదిస్తారు. మీరు ఉద్యోగంలో కొన్ని శుభవార్తలను వినబోతున్నారు. ఎందుకంటే మీరు ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్లి కాని వారి జీవితంలో కొత్త అతిథి రావచ్చు. మీరు మీ జీవిత భాగస్వామిని విహారయాత్రకు తీసుకువెళ్ళవచ్చు. మీరు మీ తండ్రి గురించి ఏదో బాధగా భావిస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారికి జూలై 4 నుంచి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.